కానీ ఒక వచనం చదవండి. ఎవరు శబ్దం చేయదు. నేను చూస్తూ ఉన్నా, కొంత నిద్రపోతారు ఇట్లా. ప్రసంగి గ్రంథము సీనియర్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా ఒకరు, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం ఒకరు చదవండి. 26వ వచనం గట్టిగా లేచి నిలబడి చదవండి. ఎవరైనా ధైర్యవంతులు, దేవుడు అంటే ప్రేమ ఉన్నవాళ్ళు ఉన్నారా ఎవరైనా? నాకైతే దేవుడు అంటే చాలా ప్రేమ ఉంది, అందుకని మీ మధ్యలో నించున్న భయపడుతూ కూడా. చదవండి ఎవరైనా ఒకరు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. చదువు రాదా? ఏలైనగా దైవ దృష్టికి మంచివానిగా తెలివియు ఆనందమును అనుగ్రహించును. చాలు, కూర్చో. దేవుడి దృష్టికి మనం మంచిగా ఉంటే దేవుడు అన్నీ ఇస్తాడని ఇక్కడ బైబిల్లో రాస్తుంది. అయితే దేవుని దృష్టికి మనం మంచిగా ఉండాలి అంటే దేవుని దగ్గర నుంచి ఏ నుంచి జెడ్ వరకు మనకు అన్నీ దొరకాలి అంటే దేని గురించి తెలుసుకోవాలి? అందరు చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలి? మీ అందరికీ తెలుసా ఈ బైబిల్ని ఎంతమంది రాశారో? 60 మందా? వెరీ గుడ్, 40 మంది రాశారు. ఎన్ని రోజులు రాశారు చెప్పండి? ఒక నిమిషం ఆగండి, కేజీ పిల్లలు చెప్తారు. మీకు తెలుసా ఎన్ని రోజులు రాశారో? తెలుసా? తెలియదు, ఆగండి, మీరు ఆగండి. 1600 ఇయర్స్. ఎన్ని ఇయర్స్? 1600 సంవత్సరాలు ఈ బైబిల్ రాశారు. ఎలా రాశారో తెలుసా? అందరూ ఒక దగ్గర కూర్చొని రాయలేదు. కొందరేమో అమెరికాలో ఉండి రాశారు, కొందరేమో ఇంగ్లాండ్లో ఉండి రాశారు, కొందరేమో నల్లగా ఉంటారు చూడు ఆఫ్రికాలో రాశారు, కొందరేమో మన ఇండియాలో ఉండి రాశారు. ఒకరికి తెలియకుండా ఒకరు 1600 సంవత్సరాలు ఈ బైబిల్ రాశారు. ఈ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? బైబిల్ ఒకే పుస్తకమా 66 పుస్తకాలా? మనం ఎందుకు బైబిల్ అంటాం? అంతా ఒక్కటే కాబట్టి. ఈ 66 పుస్తకాలలో 2 భాగాలు ఉన్నాయి. మధ్యలో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను, అందుకే ఇవన్నీ చెప్తున్నా. అర్థమవుతుందా? మీరు ఏదో చెప్పేసి నవ్వుతున్నారు కానీ మధ్యలో క్వశ్చన్స్ అడుగుతా, తెచ్చింది ఇవ్వాలి కదా. ఈ 66 పుస్తకాల్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన భాగం, రెండవది క్రొత్త నిబంధన భాగం. పాత నిబంధన భాగంలో 39 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? క్రొత్త నిబంధనలో 27 అధ్యాయాలు, 27 పుస్తకాలు ఉన్నాయి, 27 గ్రంథాలు ఉన్నాయి. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? పాత నిబంధనలో గ్రంథాలా అధ్యాయాలా? గ్రంథాలు అధ్యాయాలు కాదు. పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో 27 అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో అతి ప్రాముఖ్యమైన అధ్యాయాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. అతి ప్రాముఖ్యమైన అధ్యాయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో పాత నిబంధనలో 5 గ్రంథాలు నేను చెప్తాను. ఫస్ట్ వినండి. ఫస్ట్ ఈ చిన్న పిల్లలందరిని అడుగుతా, తర్వాత జూనియర్స్ని అడుగుతా, తర్వాత సీనియర్స్ని అడుగుతా. ఈ పాత నిబంధనలో ప్రాముఖ్యమైనవి 5 గ్రంథాలు ఉన్నాయని చెప్పాయి కదా. ఆ 5 గ్రంథాలు చూస్తారా? చూపిస్తాను, ఆగండి. చిన్నపిల్లలు కూడా తెలియదు కదా. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి. చదవడం మీకు కనిపిస్తుందా? సరే, నేను మీకు తెలుగులో చెప్తాను. ఆది కాండం, తర్వాత నిర్గమ కాండం, తర్వాత ఇవి పాత నిబంధనలలో 5 ప్రాముఖ్యమైన గ్రంథాలు. ఈ గ్రంథాలని ఎవరు రాశారంటే మోషే రాశాడు. ఎవరు రాశారు? నెక్స్ట్ మిమ్మల్ని అడుగుతా. తర్వాత క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయని చెప్పాను? ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు ఏం చేయాలి? అరే ప్రైజ్ పోగొట్టుకున్నావురా నువ్వు. మంచి పెన్సిల్ వచ్చింది కొత్తది.
చేయి లేపలరా, నోటితో చెప్పొద్దు, నేను చూసి ఇట్లా చూపిస్తా, తర్వాత నువ్వు లేసావు అనుకో నీకే ప్రైజ్. సరేనా? ఈసారి అలా చేయండి. వెరీ గుడ్. 27 పుస్తకాలు ఉంటాయి. ఈ 27 పుస్తకాల్లో అతి ప్రాముఖ్యమైన పుస్తకాలు ఏంటంటే 4. ఎన్ని చూస్తారా? ఆ పుస్తకాలను కూడా మీకు చూపిస్తాను. ఆ పుస్తకాలని ఒక్కసారి చూడండి. చూడండి ఏమేమి రాస్తున్నాయి. మత్తయి సువార్త, తర్వాత లూకా సువార్త. ఇవి ప్రాముఖ్యమైన సువార్తలు. గుర్తుందా? ఇప్పుడు ఎవరైనా ఒకటి చేయలేపండి, నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పేవాళ్ళు. నేను అడిగిన పూర్తిగా విన్న తర్వాత చేయలేపండి. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు, ఆ పుస్తకాల పేర్లు ఎవరు రాశారు? చేయలేపండి. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు, ఎన్ని అందులో ప్రాముఖ్యమైన పుస్తకాలు ఎన్ని, ఎవరు రాశారు? చేయలేపండి. నాకు చేయి లేపిస్తే నేను చూసి చెప్పేస్తా. నువ్వు చెప్పు. ఆంటీ పక్కన నించో. మోసే రాశాడు. ఎక్కడున్నాయి ఈ గ్రంథాలన్నీ? పాత నిబంధనలో. ఇలారా లాస్ట్ నుంచి. వెరీ గుడ్. ఒక్కటి వెళ్ళిపోయింది, ఇంకా కొన్ని ఉన్నాయి. క్లాప్స్ వద్దు. అందుకే మీకు ముందే చెప్తున్నాను. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్. క్రొత్త నిబంధనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎవరు రాశారు, అవి ఎన్ని గ్రంథాలు? చేయలేపండి, ఎవరు చెప్పొద్దు. ఎవరు చెయ్యి. మరి ప్రైజ్ వద్దా? చెయ్యి. అరే నువ్వు చెప్పమ్మా. లే నువ్వే త్వరగా, లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. చేతులు కట్టుకో, చెప్పు. 27 గ్రంథాలు. దాంట్లో ప్రాముఖ్యమైన గ్రంథాలు ఎన్ని? 3. ఇక్కడే ఉన్నావా? 4 గ్రంథాలు. ఏవి పేర్లు చెప్పవు? మీరు మాట్లాడద్దు. అట్లే ఉందా? మంచిగా చెప్పాలి. మీ మమ్మీ పేరు చెప్తే ఎట్లా చెప్పాలి? మా మమ్మీ పేరు లక్ష్మమ్మ. మా మమ్మీ పేరు లక్ష్మి అంటారా? అట్లా అన్నారు కదా, మంచిగా చెప్పు. మత్తయి సువార్త, మార్కు సువార్త. నువ్వు ఇక్కడ లేవు తల్లి. నువ్వు కూర్చో. నెక్స్ట్ ఎవరు చెప్తారో చేయలేపండి. మాట్లాడదు, ఎవరు మాట్లాడదు. నేను చూస్తున్నా. నువ్వు లేమ్మా. ఈ చిన్న పాప చెప్తున్నా, చూద్దాం. యోహాను. వెరీ గుడ్. చిన్నదైనా మంచిగా చెప్పింది కాబట్టి ఈ ప్రైజ్ ఈమెకే. నీ పేరు ఏం పేరు? శిరీష. అయితే ఇప్పుడు మనము పాత నిబంధనలో ప్రాముఖ్యమైన 5 గ్రంథాలు చూసాం కదా. దాంట్లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు అందరూ చెప్పండి. ఆదికాండం, ఈ 5 గ్రంథాలలో ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ప్రాముఖ్యంగా కొన్ని గ్రంథాలు చెప్పబడ్డాయి, కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఏంటో తెలుసా? దేవుడు ఒక్కడే. ఏం చెప్పబడింది? చూస్తారా ఆ ఫోటో? చూడండి, ఇక్కడ 1 అని రాసిందా, 2 రాసిందా? మీకు అనిపించిందా? వెనుక వాళ్ళకి లేదు. 7 కాదురా, 1 రా. ఇది నిద్రపోతున్నావు ఏంటిరా? ఇది 1. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది అంటే దేవుడు ఒక్కడే. ఈ ఒక్కడైన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇంకిప్పుడు సైలెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని. ఇట్లా పడుకొని ఇట్లా చూశారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? చల్ల గాలి, వాతావరణం బాగుంది. ఏమొస్తుంది అప్పుడు? కాబట్టి స్టడీ కూర్చోాలి. ఇట్లా స్కూల్లో ఎట్లా ఉంటాం మనం? స్టడీ. ఇట్లా కొంచెం మరిగినా అనుకో, టీచర్ ఇక్కడ పిర్ర మీద కొడుతుంది కదా. చిన్నప్పుడు మాకు అట్లే కొట్టేవాళ్ళు. అయితే
ఈ పాత నిబంధనలో మనం 5 గ్రంథాలు చూసాం కదా, దేవుడు ఒక్కడే అని చెప్పబడింది. ఇంకొక విషయము, ఈ ఒక్కడైన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ అందమైన లోకం అంతటిని నిర్మించాడు. ఏం చేశాడు? అందరు చెప్పండి, ఏం చేశాడు? ఏంటి లోకం అంటే? ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పక్షులు, పురుగులు, చేపలు, పండ్లు, పిల్లులు, కోతిలు, కుక్కలు, బర్రెలు, పండ్లు, చివరికి నీవు నేను కూడా. ఇవన్నీ ఎవరు చేశారు కదా? అయితే ఈ దేవుడు ఎందుకు చేశాడు ఇవన్నీ అంటే ప్రేమించి. ఎందుకు చేశాడు? అందుకే నన్ను ఎవరైనా ప్రేమించట్లేదు, మా మమ్మీ నన్ను ప్రేమించట్లేదు, మా ఫ్రెండ్స్ ఎవరు నన్ను ప్రేమించట్లేదు ఏమనుకోవద్దు. నన్ను ప్రేమించడానికి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నేను నిజంగా ఈరోజు అట్లే అనుకుంటున్నా. నాకైతే మమ్మీ లేరు, డాడీ లేరు, ఎవ్వరు లేరు. అయినా నేను ఏమనుకో తెలుసా? నన్ను ప్రేమించడానికి ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు. నాకు చాలా సంతోషం. అయితే ఈ దేవుడు ఈ లోకాన్ని తయారు చేశాడు కదా. తయారు చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? తననే సేవించాలి, తననే ప్రేమించాలి అని దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఈ పాత నిబంధనలో 5 గ్రంథాలు అని చెప్పాం కదా. ఏం గ్రంథాలు అవి? అరే బాయ్స్, మీరు ఓడిపోకండి రా. ఎప్పుడు మనమే ఓడిపోతాం, వాళ్ళు ఎప్పుడు గెలుస్తుంటారు. మీరు కూడా చెప్పండి. ఆదికాండం, ద్వితీయోపదేశం. అమ్మయ్య, కష్టపడి చెప్పారు, పర్లేదు. అయితే దీంట్లో ప్రాముఖ్యంగా ఏంటి అంటే, మొట్టమొదటిగా దేవుడు ఒక్కడే. దేవుడు ఎవరైనా చెప్పారు అంటే వాళ్ళకి ఏం చెప్పాలి తెలుసా? దేవుడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయననే సర్వలోకాన్ని సృష్టించాడని చెప్పాలి. రెండోదిగా ఇక్కడ మనం ఏం చూసుకున్నామంటే, ఆ ఒక్క దేవుని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఏం చేయాలి? ఈ 5 కాండాల్లో ఇంకొక విషయం రాయబడింది. ఏంటో తెలుసా? ఎవరైనా పాపం చేస్తే వాళ్ళని చంపేయాలి. ఏయ్, బైబిల్స్ అందరూ మూయండి, చేతులు కట్టుకోండి. గుడ్ గర్ల్స్, ఈరోజు మీరు చాలా నాకు మంచిగా నచ్చేశారు. మీలో కొంతమంది పోయేటప్పుడు మా ఇంటికి తీసుకెళ్తా, వస్తారా? మాది హైదరాబాద్. రారు కదా? సరే 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 సరే. దీంట్లో ఇంకొక విషయం ఏం రాయబడిందంటే, దేవుడి కంటే ఏదైనా మనము ఇష్టం లేకుండా చేస్తే వాళ్ళందరినీ చంపేయాలని రాయబడింది. అంటే ఎవరైనా చెయ్యి కొట్టారనుకోండి. ఇప్పుడు నేను ఒకరి చెయ్యి కొట్టాను. నీ పేరు ఏం పేరు? సువర్ణ చెయ్యి ఇరగొట్టాను అనుకోండి, నా చెయ్యి కూడా విరగొట్టాలంట. నేను ఎవరైనా పళ్ళు రాలగొట్టినాను అనుకోండి, పళ్ళు పెట్టి గుద్ది పళ్ళు రాలగొట్టినాను అనుకోండి, నా పళ్ళు కూడా రాలగొట్టాలి. అప్పుడు నత్తి నత్తి తత్త. నేను ఎవరిదైనా బుర్ర బద్దలు కొట్టాను అనుకో, బుర్ర, అప్పుడు నా బుర్ర కూడా బద్దలు కొట్టాలంట. నేను ఎవరైనా కోపం వచ్చి కత్తితో పసక్ అని పొడిచేసాను అనుకోండి, నన్ను కూడా పొడిచేయాలంట కదా. దీంట్లో అట్లా రాయబడేది పాత నిబంధన గ్రంథంలో. అయితే ఇప్పుడు మనం కొత్త నిబంధనకు వస్తున్నాం. ఎక్కడికి వస్తున్నాం? క్రొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు? అందరు చెప్పండి. 4 గ్రంథాలు. దాని పేర్లు చెప్పండి. అరే, ఆదికాండం కాదురా, చాలు. కొందరు అది ఇది కూడా అంటున్నారు. పేర్లు చెప్పండిరా అంటే అది ఇది అది ఉది ఇది అని చెప్పేస్తున్నారు. ఎందుకు తెలుసా? గ్రంథాల పేర్లు తెలియక. ఈ 4 గ్రంథాల్లో కూడా ప్రాముఖ్యంగా ఏం చెప్పబడిందంటే, సేమ్ ఏం చెప్పబడిందో తెలుసా? దేవుడు ఒక్కడే. అక్కడ చూసాం కదా దేవుడు ఒక్కడే అని. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ఒక్కడే అని చెప్పబడింది. తర్వాత ఈ ఒక్కడైన దేవుడు ఏం చేశాడు? మనల్ని సృజించాడు. ఎవరిని? ఎట్లా సృజించాడు తెలుసా మీకు? తెలిసిన వారు చేయతండి. నేను మాట్లాడదని చెప్పారా?
వీడు నీకు ప్రైజ్ ఇద్దాం అనుకున్న 2 సార్లు చూసే పోయింది. సైలెంట్ కూర్చోండి. ఎలా నిర్మించాడో తెలుసా? మట్టితో నిర్మించాడు నిజమే, కానీ ఈ మట్టి బొమ్మ ఎట్లా కదిలింది? ఒక్కరు చెప్పండి. నేను ఆగనగనగనగన నేను నువ్వు లేచి చెప్పు. మీరందరు కూర్చోండి. అడుగుతా నేను. చేతులతో చేసి అందరికి తెలుసురా. కూర్చో. జూనియర్ బాయ్ చెప్పు. నువ్వు చెప్పు. నాన్న నిలబడు నించో, గట్టిగా చెప్పు, నాకు వినిపించాలి. శ్వాసతో. వెరీ గుడ్. అలరా బయట నుంచిరా. దేవుడు మట్టి బొమ్మని చేసి ఈ ముక్కుందా, ముక్కుని నాసికారంధ్రం అంటారు. బైబిల్లో రాసింది, దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో అని ఇలా ఊదిన వెంటనే ఈ మట్టి బొమ్మ అంతా కదులుతుంది. చేయి కదులుతుంది, నోరు కదులుతుంది, ముక్కు వాసన చూస్తుంది, చెవులు వింటున్నాయి. దేవుడు ఎంత బాగా చేశాడో. సో దేవుడు తయారు చేశాడు. ఎవరు తయారు చేశాడు? మనల్ని తయారు చేశాడు. ఆ దేవుడు ఎవరు అంటే ప్రేమ గలవాడు. చెప్పుకున్నాం కదా. కూర్చున్నాను. ఆ దేవుడు ఎవరు? అందరు చెప్పండి రా. ప్రేమ గలవాడు అంటే ఇక్కడ ఏం రాస్తుంది ఇంగ్లీష్లో? ప్రేమ గల తండ్రి. ఎవరు? ఫాదర్ అంటే దేవుడు రా. ప్రేమగల తండ్రి ఎవరంటే దేవుడు. రేయ్ వీడు కొంచెం అల్లరుడున్నట్లున్నారు రా. వీడు నువ్వే నాది. ఇంతమంది గుడ్ బాయ్స్ మధ్యలో ఒక్క బ్యాడ్ బాయ్ ఉండడం తప్పేమి లేదులే, కానీ బ్యాడ్ బాయ్ ఉండొద్దు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు గుడ్ బాయ్ అయ్యి వెళ్ళిపోవాలి. మంచిగా కూర్చో. గుడ్ బాయ్స్ అందరు ఎట్లా కూర్చుంటారు? సిట్రాటి కూర్చుంటారా, లేకుంటే కాలు ఇలా పెట్టి ఉంటారా? కొంతమంది ఇంకా కనిపిస్తున్నారు నాకు అలా. గర్ల్స్ అయితే గుడ్ గర్ల్స్ అందరు. అందుకే నాకు గర్ల్స్ అంటే చాలా ఇష్టం. పరువు తీయొద్దురా, మంచిగా కూర్చోండి. సో కొత్త నిబంధనలో 4 గ్రంథాలు ఉంటాయి. ఈ 4 గ్రంథాల్లో కూడా దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎలాంటి వాడంటే ప్రేమగల దేవుడు. అందుకే ఇక్కడ ఏం రాయబడిందంటే పరలోకపు ప్రేమగల తండ్రి. ఎవరు? నెక్స్ట్ దీని గురించి క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. పరలోకపు ప్రేమగల తండ్రి. ఈ పరలోకపు ప్రేమ కలిగిన తండ్రి ఏం చేశాడు మన కోసం? చెప్పండి. ఇక్కడ ఏముంది? సృష్టిని సృష్టించాడు. సృష్టి అంటే ఆకాశము, భూమి. చెప్పండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పంది, పిల్లి, కుక్క, నక్క, బర్రె, జర్రె, చివరికి మనము. ఇవన్నీ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఈ బాయ్స్ అక్కడ వీరిద్దరు బాగా అల్లరి చేస్తున్నారు చూడండి. అట్లా అల్లరి చేస్తే వేడి భక్ష్యాలు దొరుకుతాయి. వేడి భక్ష్యాలు, బూరెలు, అట్లు, ఇంకా గారెలు కూడా వేడిగానే ఇస్తాం. కావాలా ఎవరికైనా వేడిగా? చేయతండి. అవి తినేవి కాదురా. ఆగనండి, సైలెంట్. సో నిబంధనలో దేవుడు చేసిన వాళ్ళందరికీ ఏముందంటే శిక్ష ఉంది. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మనల్ని అందరూ చేశాడు. ప్రేమించి పరలోకపు తండ్రి మనల్ని చేశాడు. మనం చేసిన తర్వాత ఏమయ్యామో తెలుసా? దేవుడు చేసిన మొట్టమొదటి మనిషి పేరు ఏం పేరంటే, తెలియని వాళ్ళు చేయతండి. తెలియని వాళ్ళు, ఆదాము గురించి నాకు తెలియదు అన్నవాళ్ళు 2, 3, 4. ఓకే, ఆదాముని దేవుడు మొట్టమొదటిగా తయారు చేశాడు. అవ్వని కూడా తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత దేవుడు కండిషన్ పెట్టాడు. ఏంటో తెలుసా? నేను చెప్తా, ఆగండి, ఎవరు ఆన్సర్ చేయద్దు. నేను అడుగుతాను, నేను క్వశ్చన్ అడుగుతాను. ఆగు, నెక్స్ట్ నిన్నే అడుగుతా, ఆగు. దేవుడు కండిషన్ పెట్టాడు. వీళ్ళ చేతిలో ఏం కనిపిస్తుంది? మీరు ఈ పండు తినొద్దు అన్నాడు. తినొద్దు అంటే అందరూ ఏం చేస్తాడు? ఈ పండు తినొద్దంటే, ఈ పండు బాగుంటుందా? ఇది మంచిగా ఎర్రగా ఉంది, తింటే తీయగుంటుందో పుల్లగా ఉంటుందో, కమ్మగా ఉంటుందో చప్పగా ఉంటుందో,
ఒకసారి ట్రై చేద్దాం, తిందాం అని ఏం చేశారంటే, ఇక ఫస్ట్ అవ్వ తీసుకుంది పండు, తీసుకొని టక్కుమని కొరుకుని తిన్నింది. తినేమంటే బాగుందండి, మీరు కూడా తినండి అని ఆయనకి ఇచ్చారు. ఆయన కూడా పండు తిన్నాడు పాపం. పండు తిన్న వెంటనే ఏమైపోయారు, ఇద్దరు దేవుని మాటను జవజాటి పాపం చేశారు. పాపం చేస్తే దేవుని దగ్గర ఏమేమి ఉన్నాయి, A to Z వరకు అన్నీ ఉన్నాయా లేదా? అన్నీ ఉన్నాయా లేదా? ఇప్పుడు A నుంచి Z వరకు వీళ్ళకి రావాలి, కానీ వీళ్ళు ఏం చేసుకున్నారో తెలుసా? పోగొట్టుకున్నారు. దేవుడు అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళగొట్టాడు. ఇక పాపం చేస్తూ 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 ఏమైపోయిందో తెలుసా? ఏదో ఒకరోజు చనిపోవడానికి సిద్ధంగా అయిపోయాం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకాన్ని మాత్రమే తయారు చేయకుండా ఈ లోకంతో పాటు తన కుమారుని పంపించాడు. చూసారా? ఎవరిని పంపించాడు? ఆయనే యేసు ప్రభు. ఎవరు? ఇప్పుడు క్వశ్చన్ కట్టుకొని చిరాకు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, ఫస్ట్ గర్ల్స్ని అడుగుతా. ఈ ముందు లైన్లో దేవుడు లోకాన్ని చేశాడు, మనుషులని చేశాడు, దేని కొరకు చేశాడు? ఒకటి. రెండోది, దేవుడు ప్రేమించి ఇంకా ఏమిచ్చాడు? ఒకరు చెప్పండి, చేయలేపని ఫస్ట్. నువ్వు చెప్తావా? నువ్వు గర్ల్ కాదురా, బాయ్. ఏంట్రా? చెప్పండి, గర్ల్స్ చెప్తారు ఎవరైనా? నేను మళ్ళీ క్వశ్చన్ చెప్పాలా? దేవుడు లోకాన్ని ప్రేమించి, మనల్ని ప్రేమించి ఏం చేశాడు? ఈ లోకం అంతటిని చేశాడు కదా. దేవుడు ఇంకా ప్రేమించి ఇంకేమి ఇచ్చాడు మనకు? చేయలేపండి. నువ్వులే రెడ్ కలర్ చెప్పు. ఏం పర్లేదు, తప్పైనా పర్లేదు, చెప్పొచ్చు. నువ్వు నించో. చెప్పు. కావలసిన ఇచ్చాడు. ఇంకా చూడు ఎవరికి చెప్పు. కనిపించట్లేదా? కూర్చో తల్లి, కూర్చో. ఆమె చూపిస్తే కూడా ఆన్సర్ లీక్ చేస్తే కూడా చెప్పట్లేదు. నువ్వు చెప్పు. అరే మీరు మాట్లాడుతున్నారా? నెక్స్ట్ నిన్ను అడుగుతా. వా, కరెక్ట్ ఆన్సర్. ఎవరిని ఇచ్చాడు దేవుడు? అందరు చెప్పండి, ఎవరు ఇచ్చాడు? దగ్గర. ఇప్పుడు నేను సైలెంట్గా ఉన్న వాళ్ళకి గమనిస్తున్నా, వాళ్ళకే పెన్స్. దేవుడు తన కుమారుని మన ప్రేమించి మన కోసం ఇచ్చాడు. ఎందుకొరకు తెలుసా? సిలువలో శిక్ష పొందడానికి. దేనికోసం? ఇప్పుడు నీ పేరేం పేరు పాప? నీ పేరు చెప్పమ్మా. నిన్నే. పింకీ. నీ పేరేం పేరు? నిన్నే. దానియేలా? ఓకే. నీ పేరేం పేరు? నీ పేరు రా. అరే వైట్ టీషర్ట్ నువ్వే. సంతోష్. నీ పేరేం పేరు పాప? నీ పేరు? నీవే. పింక్ కలర్ డ్రెస్ నువ్వే. కూర్చోండి. ఇప్పుడు ఈ పింకీ, దానియల్, మౌనిక, ఎవరెవరో సంథింగ్ వీళ్ళందరూ తప్పు చేశారు. అంటే ఎలాంటి తప్పులు చేశారంటే, అందరూ పెడల్ మనం కొడుతున్నారు అనుకోండి, తన్నోదురా అంటే అందరు తంతున్నారు అనుకోండి, తిట్టోదురా అంటే అందరు తిడుతున్నారు అనుకోండి. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం పడాలి? ఇప్పుడు ఈ మౌనికకి, దానియల్కి, ఆ అమ్మాయికి శిక్ష పడాల్సినవన్నీ ఇప్పుడు వీళ్ళు చేతులతో చేసిన తప్పుల కోసం నా చేతుల్లో మేకులు కొట్టారనుకోండి. ఊరికే నేను కాళ్ళతో తన్నినందుకు నా కాళ్ళలో శిక్ష వేశారు. నేను అబద్ధాలు ఆడినందుకు నన్ను మూతి మీద కొట్టారు కదా. ఇవన్నీ నా మీద శిక్ష పడితే ఇప్పుడు వాళ్ళు ఆ శిక్ష నుంచి తప్పించుకున్నారా? తప్పించుకోలేదా? ఎందుకు తప్పించుకున్నారు? అరే ఇప్పుడు నాకు శిక్ష పడిందిరా వేసే తర్వాత. అందుకే మీకు అర్థం కావడం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ మౌనిక, దానియల్ వీళ్ళు తప్పులు చేశారు కదా. తిట్టోదంటే తిట్టారు, కొట్టోదంటే కొట్టారు, తన్నోదంటే తన్నారు. కాబట్టి వీళ్ళకి ఏం పడాలి? ఆ శిక్ష పడాలి కదా. వీళ్ళకి శిక్ష వద్దని నాకు శిక్ష అని చెప్పాను. ఇప్పుడు నాకు శిక్ష వేస్తే ఇప్పుడు వాళ్ళకి ఆ శిక్ష తప్పిపోయిందా లేదా? అలానే యేసుప్రభు కూడా ఈ లోకానికి మన కోసం వచ్చాడు. ఎవరి కోసం? యేసుప్రభు వచ్చి నీకు గుడ్డు ఇవ్వడానికి, నీకు లడ్డు ఇవ్వడానికి,
నీకు యాపిల్ ఇవ్వడానికి దీనికోసం రాలేదు. ఎందుకోసం వచ్చాడు తెలుసా? మనందరి శిక్ష ఆయన మీద వేసుకోవడానికి వచ్చాడు. అందుకే మన అందరం చేతులతో చేసిన తప్పుల కొరకు యేసుప్రభు 2 చేతులు మేకులు కొట్టబడ్డాయి. ఒకవేళ ఆ శిక్ష నా పడిందనుకో, చప్, నాకెందుకు శిక్ష చేస్తున్నారు, ఆ దానులు గాడే చేసి నేను కాదు. కానీ యేసయ్య 2 చేతుల్లో మేకులు కొడుతున్నారు. యేసయ్య చేతులు రక్తం అంతా కారుతుంది. అందులోపి 2 కాళ్ళు పెట్టి 2 కాళ్ళ మీద మేకులు కొట్టేశారు. యేసయ్యకి రక్తం అంతా కారుతుంది. యేసయ్య రక్తం అంతా కారుతుంది. కానీ యేసయ్య ఏం మాట్లాడట్లేదు. అందులోపి తలలో ముళ్ళ కిరీటం ఇట్లా కుచ్చితే లోపలికి వెళ్ళిపోతుంది. అలాంటి ముళ్ళ కిరీటం తలలో పెట్టారు యేసయ్యకి. యేసయ్య రక్తం అంతా కారుస్తూ కూడా ఏమనలేదు అని ఎంతో వేదన అనుభవిస్తూ ఆయన ఉన్నప్పుడు ప్రక్కలో బల్లెంతో పొడిచారు. రక్తం అంతా కారిపోతుంది. ఓ దిక్కు నీళ్ళన్నీ కారిపోతున్నాయి. ఓ దిక్కు యేసు గాలి పీల్చుకోవడం కూడా అవ్వట్లేదు. యేసయ్యకి ఎంతో కష్టమవుతుంది. అంత నొప్పి యేసయ్య కలుగుతుంది. అయితే యేసయ్య చివరికి మన అందరి కోసం ఏమి మాట్లాడగా అలానే యేసుప్రభు చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. 3 రోజులు తిరిగి ఏం చేయబడ్డాడు? లేచాడు. యేసుప్రభు ఒక్కడే భూమి మీద చనిపోయి తిరిగి లేచిన వాడు ఎవరంటే యేసుప్రభు ఒక్కడే. ఎవరు కూడా చచ్చిపోయి తిరిగిలేదు. మా అమ్మమ్మ చనిపోయింది, లేయలేదు. మా తాతయ్య చనిపోయాడు, మా డాడీ చనిపోయాడు, మా మమ్మీ చనిపోయింది, మా పిన్నిలందరూ చనిపోయారు, నాకు తెలిసిన గొప్ప గొప్ప వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇంకా లేస్తారా అంటే ఎవరు కూడా లేయట్లేదు. ఎవరు లేస్తారో తెలుసా? యేసయ్య ఒక్కడే లేచాడు. ఎందుకొరకు తెలుసా? మన శిక్షనంతా ఆయన భరించాను. ఇదిగో నీకోసం చూసారా ఫోటో? ఎప్పుడైనా యేసయ్య ఫోటో చూశారు కదా? ఇది నీకోసమే అని చెప్పడానికి యేసు ప్రభు తిరిగి లేచాడు. అయితే యేసు ప్రభు తిరిగి మన హృదయంలోకి వస్తే కానీ A నుంచి Z వరకు ఉండే ఇవన్నీ మనకు దొరుకుతాయా దొరకవా? అరే మీరు వినట్లేదు కదా? యేసయ్య హృదయంలోకి వస్తే A నుంచి Z వరకు ఉండే మనవి అవి దొరుకుతాయా దొరకవా? ఇప్పుడు యేసయ్య మన హృదయంలో రావడానికి మన హృదయం ఎలా ఉంది? పైన చూడండి, ఎలా ఉంది? ఎర్రగా ఉందా? వైట్గా ఉందా? కాస్త తెలుగులో చెప్పండి బాబు. నలుపు ఉంది. ఎందుకో తెలుసా? ఈ నలుపు అనేది ఏం గుర్తు చేస్తుందంటే మన పాపాలకి గుర్తు చేస్తుంది. రేయ్ నీ ముక్కు కోస్తా, ఊరికే అంటాను. ఇక చూడు, మన హృదయం నల్లగా ఉంది. బయట అంతా మంచి తెల్ల షర్ట్ వేసుకున్నాను నేను. ఒకప్పుడు తెల్ల షర్ట్ వేసుకొని మంచిగా అందరికీ ప్రైజ్ ద లార్డ్, బాగున్నారా అని అంటుండేవాడిని. కానీ నా హృదయం నల్లగా ఉందని చాలా రోజుల తర్వాత తెలిసి ఈ నల్ల హృదయాన్ని ఎట్లా తెల్ల చేసుకోవాలంటే యేసు ప్రభు రక్తంతో తెల్ల చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? యేసు ప్రభు మన కోసం రక్తం ఎందుకు కార్చాడంటే ఈ నల్ల హృదయాన్ని తెల్లగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఎవరి ద్వారా చేసుకోవాలి? ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చేసుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మోకరించి కళ్ళు మూసుకొని దేవుడు నన్ను చూస్తున్నాడని గుర్తు చేసుకుంటూ, యేసయ్యా నిజమే, నేను ఏదైతే చేయొద్దన్నానో, ఏవైతే మాట్లాడొద్దన్నానో అవే మాట్లాడాను. ఎవరైతే కొట్టొద్దన్నావో అలానే కొట్టాను. ఎవరైతే తన్నొద్దన్నానో అలానే తన్నానయ్యా. ఇదంతా శిక్ష నా మీద పడాలి. అయితే నా కోసం నువ్వు ఆ శిక్ష భరించావు. నాకు రావాల్సిన శిక్ష అంతటిని పోగొట్టావు. నన్ను ఇప్పుడు నీ బిడ్డగా చేసుకున్నావు యేసయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడ చూడండి, చేతులు జోడించి ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి? ప్రార్థన చేస్తుంది. కనిపిస్తుంది ఆ బాయ్స్కి?
ఈ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నల్లగా ఉన్న హృదయాన్ని ఎలా చేశాడు? ఇప్పుడు ఏసే హృదయంలోకి వచ్చిన తర్వాత ఏ నుంచి జెడ్ వరకు అన్నీ మనకు దొరుకుతాయి. ఏం దొరుకుతాయి? ఇప్పుడు క్వశ్చన్ వేస్తున్నా అందరూ అడిగి ఉండండి, చేతులు పట్టుకోండి. క్వశ్చన్ ఇవి ఉన్నాయి, తొందరగా ఇచ్చేస్తా. క్వశ్చన్ ఏంటంటే, మనము ఎవరి ద్వారా మన హృదయాన్ని, నల్ల హృదయాన్ని ఆగని చెప్పొద్దు ఎవరు, నేను చేయలేపి చెప్పిన తర్వాత చేయలేపాలి, తర్వాత చెప్పాలి. ఇప్పుడు బాయ్స్ని అడుగుతా, మన నల్ల హృదయాన్ని ఎవరి ద్వారా తెల్లగా చేసుకోవచ్చు? చేయలేప్పుడు ఎవరు మాట్లాడదు? కూర్చో నువ్వు చెప్పు నాన్న, అద్దాలు అందరు కూర్చొని. అరే కాదురా, రాంగ్ ఆన్సర్. కూర్చో, అడుగుతా, ఎవరు చెప్పొద్దు. నువ్వు చెప్పు నాన్న, నువ్వే లే, నువ్వు కాదు అబ్బాయి. కాదురా, ఇంకెవరు చెప్తారు? నువ్వు చెప్పు జూనియర్. నించో, నువ్వే నించో, చెప్పు. వినిపించట్లేదురా. శుద్ధి కలిగిన రక్తం అది ఒకటే, కానీ నేను ఒక విషయం చెప్పాను. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనం ప్రార్థన చేసినప్పుడు, యేసయ్యా నేను పాపం చేశాను, యేసయ్యా నా పాపాల కోసం సిలువలో రక్తం కాచావు, యేసయ్యా నా కోసం చనిపోయి తిరిగి లేచావు, యేసయ్యా నా శిక్ష అంతా నువ్వు భరించావని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఈ తప్పు చేసావు నువ్వు ఒప్పించి ఏం చేస్తాడో తెలుసా? మనకు నల్లటి హృదయాన్ని తెల్లగా చేస్తాడు. అర్థమవుతుందా? అందుకే ఆంటీ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకున్నారా? మోకరించి అల్లరి చేయకుండా ప్రార్థన చేయండి. ఎందుకు చెప్తారో తెలుసా? దేవుడు మీకు సహాయం చేసుకున్నారు. నిజంగా చేయొద్దండి, అబద్ధాలు కాదు, సీరియస్గా. ఎవరైతే అబద్ధారో, ఎవరైతే నిజంగా యేసుప్రభు హృదయం ఇంకా ఎవరైతే యేసుప్రభు నా కొద్దులే, ఆయన నా దేవుడు ఉంటారో వాళ్ళు ఒక అందరం చనిపోమా? అందరూ చనిపోమా? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం తెలుసా? బాగా చెప్తున్నారు ఈజీగా. నాకు నరకం అంటే ఇక్కడ అర్థమైంది మీ ఊరికి వస్తే. ఎందుకు తెలుసా? విపరీతమైన వేడి. ఈ వేడికి నిద్ర రావట్లేదు, చలి పెట్టట్లేదు. అర్థమవుతుందా? నిద్ర రావట్లేదు, పడుకోవాలనిపించట్లేదు, తినాలనిపించట్లేదు, లేవాలనిపించట్లేదు. అంత వేడిది మీ ఊరిలో. అంటే నేను ఈ ఊరిలో ఉన్న వేడినే భరించలేకపోతున్నాను. నరకంలో యుగాలు ఆరని మారని అగ్నిగుండం అది. అక్కడ ఎప్పుడు కాలుతూనే ఉంటుంది వేదన. అయ్యో నన్ను విడిపించండి, ఎవరైనా ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, నన్ను విడిపించండి అని ఎంత ఏడ్చినా కూడా ఒక్కరు కూడా విడిపించరు. అంత భయంకరమైంది. యేసయ్యకి నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే, యేసయ్య నా పాపల కోసం నువ్వు రక్తం కాచి చనిపోయి తిరిగి లేచావని నమ్మకపోతే మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. గ్యారంటీ ఉందా? అయిపోయింది, కొన్ని ప్రైజ్ ఇచ్చేసి ముగించేస్తా. చూస్తున్నాను, సైలెంట్గా ఉన్న వాళ్ళని చూస్తున్నాను. ఎందుకు కదిలిస్తున్నావురా? ఒకవేళ అలాగే యేసుప్రభుకి హృదయంలో చోటు ఇవ్వకపోతే ఇప్పుడైనా యేసుప్రభుకి చోటు ఇవ్వండి. ఎందుకో తెలుసా? మా మమ్మీ 30 ఇయర్స్లో చనిపోయింది. ఎన్ని ఇయర్స్లో రా? 30 ఇయర్స్లో చనిపోయింది. మా మమ్మీ ఎట్లుంటో తెలుసా? కూర్చోనన్నా, అయిపోయింది, కూర్చో. 30 ఇయర్స్లో చనిపోయింది. మా మమ్మీని చూస్తే ఏమనిపించింది తెలుసా? రారా మా ఇంటికి రారా, చూసుకుందాం, రారా నువ్వు రారా. ఎందుకు తెలుసా? మా అమ్మ చాలా బలవంతురాలు. ఇగో ఈ ఆంటీ వాళ్ళలాగానే ఉండేది మా మమ్మీ. ఒక్క గుద్దింది అనుకో మా మమ్మీ కథం అందరే లేచే వాళ్ళే కాదు, అంత బలవంతురాలు మా మమ్మీ. కానీ 30 ఇయర్స్లో చనిపోయింది. అప్పుడు నేను చాలా చిన్నోని, బాగా ఏడ్చిన, మమ్మీ అని. కానీ మా మమ్మీ రాలేదు.
కానీ అట్లనే మనం కూడా ఎప్పుడు చనిపోతాం తెలియదు. గ్యారెంటీ ఉందా? మా ఇంటి దగ్గర బాబు చనిపోయాడు, 10 years చనిపోయాడు. అబద్ధం చెప్పట్లేదు, నిజంగా ప్రామిస్. ఆ బాబు పేరు అరవింద్. ఇట్లనే సండే స్కూల్కి వచ్చాడు. 1, 2, 3 months వచ్చాడు. ఆఫ్టర్ 3 months తర్వాత ఆ బాబుకి ఒక జబ్బు వచ్చింది, చచ్చిపోయాడు. ఒకవేళ మనము మన నల్ల హృదయాన్ని తెల్లగా చేసుకోకపోతే ఎక్కడికి వెళ్తాం మనము? సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? మోకరించి చేతులు జోడించి, యేసయ్యా నా కోసమే నా ఇంత శిక్ష భరించావు, నా కోసమే నా రక్తం కాచి చనిపోయి తిరిగి లేచావు, నేను నమ్ముతున్నాను యేసయ్యా, నా హృదయంలోకి రా. యేసు నామంలో ఆమెనంటే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేసి మన హృదయంలోకి వచ్చేస్తాడు. అలా నమ్ముకున్న వాళ్ళకి ఏముందో తెలుసా? ఏముంది? పరలోక రాజ్యమా, పరలోకమా? పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది? బంగారం ఉంటుందా, వెండి ఉంటుందా? నేను వెండి ఉంటుందేమో అనుకుంటున్నా. పరలోక రాజ్యంలో ఇగో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో పరలోక రాజ్యంలో బంగారు వీధులు ఉంటాయి, బంగారు ఇండ్లు ఉంటాయి. అక్కడ ఆకలేదు. ఇక్కడ ఎంతమందికి ఆకలి వేస్తుంది? అక్కడ ఆకలి లేదు, అక్కడ జబ్బు రాదు, అక్కడ రోగం రాదు, అక్కడ ఎవరు చనిపోరు. అలాంటి పరలోక రాజ్యానికి వెళ్తాం. అదే నరకంలో ఏముంది? అగ్ని ఆరదు. అబ్బో ఎంతో బాధ, దాని నుంచి తప్పించుకోలేం. అయితే మన హృదయంలోకి యేసు ప్రభుని ఆహ్వానించాలి. ఎవరైతే యేసు ప్రభుని ఆహ్వానించిన తర్వాత పరలోక రాజ్యం పోవాలంటే ఎలా ఉండాలి? ఆగండి, క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, నెక్స్ట్ ఇప్పుడు అడుగుతాను. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? చేతులు ఎత్తండి. అయిపోయింది, 5 minutes. కూర్చో. నువ్వు చెప్పు, ఒక నిమిషం. నువ్వు చెప్పు బాయ్, చెప్పు, నువ్వు చెప్పు. నించోరా, చెప్పు. కూర్చోరా, నువ్వు చెప్పురా. రెడ్ షర్ట్ చెప్పు. ఒకటి, ఇంకా వెరీ గుడ్. ఇంకొక విషయం ఏంటంటే సిద్ధంగా ఉండాలి. ఏం చేయాలి? ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను అనుకోండి. బుక్ చేసుకున్న తర్వాత నేను ఏం చేయాలి? సిద్ధం చేయాలి. రెడీ అంటే స్నానం చేసుకోవాలి, బట్టలు వేసుకోవాలి, పౌడర్ కొట్టుకోవాలి, స్ప్రే కొట్టుకోవాలి, తల దూకోవాలి, పెట్టుకోవాలి ముందుగా. నేను ఏం చేయాలి? పరిగెత్తి టైంకి ట్రైన్ దగ్గర ఉండాలి. ఎక్కడ ఉండాలి? టైంకి ఉండాలి. ఆ ట్రైన్ వచ్చే వరకు నాకు ముందు ఉండాలి. అప్పుడు ట్రైన్ రాగా నేను ఎక్కలేను. అలానే యేసు ప్రభు తన వేవేల పరిశుద్ధుల సమూహంతో రాబోతున్నాడు. మేఘా వాహనుడే రాబోతున్నాడు. ఆసనం మీద ఆయన రాబోతున్నాడు. అందరూ బూరలు ఊదుతూ ఉంటారు. ఆయన వచ్చే టైంలో మనం ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. ఎలా సిద్ధంగా ఉండాలి తెలుసా? ఇక్కడ చూడండి, ఎంతమంది కనిపిస్తున్నారు? 1, ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు? 1. ఇక్కడ దీపాలు వెలుగుతున్నాయా, వెలగట్లేదా? ఇక్కడ వెలుగుతున్నాయా? యేసు ప్రభు వచ్చినప్పుడు ఎవరి దీపం ఎదురు చూడరో వాళ్ళెవ్వరు కూడా పరలోక రాజ్యానికి పోరు. అర్థమవుతుందా? వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ దీపాలన్నీ ఆరిపోయాయి. అందుకే చూడండి, అయ్యో యేసు ప్రభు వచ్చాడా, నేను వెళ్ళిపోయాడా అని వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. అవునా, అరే మాకు తెలియలేదు అని వాళ్ళు ఆశ్చర్యం చూస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చాలా సంతోషపడుతున్నారు. అమ్మ యేసు ప్రభు వచ్చేసాడు, మేము వెళ్ళిపోతున్నాం. ఎందుకో తెలుసా? వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకున్నారు వాళ్ళు? సిద్ధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఉదయం లేచి ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, చర్చికి వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి, మంచిగా చదువుకోవాలి, అమ్మ నాన్న మాట వినాలి, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పొద్దు. ఇవన్నీ చేశారనుకోండి, వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఒకరోజు యేసుప్రభు వచ్చేస్తాడు, మనందరినీ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎంతమందికి పరలోక రాజ్యం కావాలి? వాళ్ళందరూ మోకరించినట్లనే
ప్రైజులు ఇస్తాను. నేను చూశాను కదా, మిగిలిన అందరికి ఇస్తాను. ఒక్క నిమిషం మోకరించండి ప్లీజ్, అందరూ మోకరించండి. నిజం కళ్ళు మూసుకోండి, ఎవరు మాట్లాడద్దు. నేను చూస్తున్నాను, మిగతా ఇచ్చేసి వెళ్ళిపోతాను. నేను చూస్తున్నాను, సీనియర్ బాయ్స్ గర్ల్స్ని కూడా చూస్తున్నాను. నా కోసమే ఎంతో వేదనకరమైన శిక్ష భరించావయ్యా. నా నల్లటి హృదయం కొరకు నువ్వు రక్తమంతా కార్చావయ్యా, అది నా కోసమే. నేను నమ్ముతున్నాను యేసయ్యా, నా హృదయంలోకి రా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేనంటే చాలు. అట్లా మనసులో ప్రార్థన చేసుకుంటే ఒక్క నిమిషం నిజంగా ప్రార్థన చేసుకుంటే, అబద్ధాలుగా ప్రార్థన చేసుకుంటే మా మమ్మీ చనిపోయినట్లు చనిపోతాం. చనిపోయిన తర్వాత నిత్య నరకాగ్ని గుండంలో, ఆరని అగ్నిగుండం, అయ్యో దాన్ని భరించలేం, ఎంతో మంట. చూడు, కొంతమందికి ఇచ్చుతున్నారు, కొడుతున్నారు. వీళ్ళందరికీ నరకం పోవాలందా? అయ్యో, నాకేదో పరలోకం పోవాలి, అక్కడ బాధ లేదు, దుఃఖం లేదు, వేదన లేదు. నాకు ఆ పరలోక రాజ్యం కావాలి. కేవలం యేసయ్య నా కొరకు నువ్వు శిక్ష పొంది చనిపోయి తిరిగి లేచావు నమ్మితే చాలు, ఆయన నా హృదయంలోకి వస్తాడంట. అయ్యా యేసయ్య, నా హృదయంలోకి రావా, నా నల్లడి హృదయాన్ని బాగు చేయవా అని నేనైతే పిలుస్తాను. నిజంగా ప్రార్థన చేసుకోండి. అట్లానే మౌనంగా ప్రార్థన చేసుకోండి. మీ నల్లని హృదయం తెల్లని హృదయంగా యేసుప్రభు చేస్తారు. పెద్దవాళ్ళు అయితే కూడా పర్వాలేదు, ఒకవేళ మీ హృదయం ఎట్లా ఉందో చూసుకోండి. యేసుప్రభు వస్తే ఇక్కడే ఉంటారు, తెల్లని హృదయం ఉన్నోళ్ళే వెళ్తారు. ఇక్కడ మినహాయింపు ఏమీ లేదు. పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, జూనియర్స్ అయినా, సీనియర్స్ అయినా, కేజీ పిల్లలైనా, మీరు ఎవరైనా సరే, చిన్న పాపం నిన్ను నరకానికి తీసుకెళ్ళి, అందుకే ఈ VBS పెట్టింది. కోట్లు ఆస్తి ఉన్నా కూడా నీకు పరలోకం దొరకదు, కానీ నీ నల్లని హృదయం తెల్లగా అయితే పరలోకం దొరికింది. ఎవరు కళ్ళు తెరవద్దు. కరెంట్ వచ్చింది కదా, దేనికంటే పరలోక రాజ్యం ఎంతో వెలుగుంటుంది, చాలా అందమైన రాజ్యం అది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో నీకు వందనములు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, గత దినాల నుంచి ప్రార్థించిన రీతిగా దేవా, పరిశుద్ధుల ప్రార్థన, స్థానిక సంఘం దేవుని సేవకులకు ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు. మీ దాసులకు, సంఘానికి మీరు ఇచ్చిన ఈ చిన్న బిడ్డల పట్ల మీరు ఇచ్చిన భారాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, సోమవారం నుంచి ఇంతవరకు జరిగించిన ఈ పరిచర్య మీరు ఆశీర్వదించండి. మీ దాసుని ద్వారా ఈ సమయంలో నిలబెట్టుకుని మాట్లాడుకున్నారు. స్తోత్రాలు. పాత నిబంధనలో 5 అధ్యాయాలు, గ్రంథాలు, క్రొత్త నిబంధనలో 4 గ్రంథాల గురించి మీరెవరు, మీరేమై ఉన్నారు, మీరు మా కొరకు ఏం చేశారు అనే విషయాన్ని మీరు మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డలు ప్రభా, మరి చాలామంది రక్షణ తీర్మానం చేసుకున్నారు, తమ పాపంలో ఒప్పుకున్నారు. పెద్ద అయినంత వరకు కూడా, అంతం వరకు, వారు మరణ పర్యంతం వరకు నీ కొరకు సాక్షులుగా, నీ మహిమ కొరకే జీవించినట్లు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని వారి హృదయాలు భద్రపరచుము, మీరు మహిమ పొందండి. దయగల తండ్రి, వారి చదువుల్లో, వారి భవిష్యత్తు అంతటిని కూడా దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటూ, రేపటి దినం VBSలో కూడా మీరు సహాయపడండి. నీ ప్రజల సంఘంలో ప్రతి అక్కర తీర్చండి. యేసుక్రీస్తు నామంలోనే స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. VBS ఎన్ని రోజులు అయిపోయింది? ఎన్ని రోజులు?
ఎన్ని రోజులు అయిపోయింది? ఇంకెన్ని రోజులు ఉంది? సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందా? ఇంత సంతోషం ఉందా? అబ్బా, చాలా సంతోషం ఉందా? చూడండి, మీకోసం ఆంటీ వాళ్ళు కిచెన్లో ఎంతో కష్టపడ్డారు కదా. ఆ అంకుల్ వాళ్ళు, అక్క వాళ్ళు చక్కగా మీకు అన్నీ. రేపు ఉదయము ర్యాలీ ఉంటుందన్నమాట, ప్రొసెషన్. మనము వీధుల్లో 7 కాదులే కానీ చేసుకొని అందరూ పొద్దున్నే రండి. ఈరోజు మీ కొరకు ఏముందో చెప్పండి. వెళ్ళేటప్పుడు పలహారం చెప్పండి. ఐస్ క్రీమ్ ఉంది. ఎందుకు ఐస్ క్రీము? తినటానికి మాకు తెలుసు. ఈరోజు ఒకళ్ళ పుట్టినరోజు. ఎవరు పుట్టారు? గురజాల సేవకురాలు పుట్టినరోజు. విజయక్క పుట్టినరోజు అన్నమాట వాళ్ళ. అర్థమైందా? అందుకని అక్క అంది అందరికి ఐస్ క్రీమ్ తెప్పించండి. సర్లే అన్న. సరేనా? చివరి ఆశీర్వాదం అయిపోయిన తర్వాత మరి బ్రదర్ యేసుదాస్ బ్రదర్ ఎక్కడున్నారు? లోపలికి పంపించేయండి. అవి లోపల ఎక్కడ ఇచ్చేద్దాం. బయట ఉన్నాయా? బ్రదర్ రైట్. అవి రెడీ చేసుకోండి. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత రేపు కూడా టీచర్స్ సేవకులు అందరు రండి. ప్రేమ విందు ఉంది. తర్వాత రేపు కూడా మరి కొన్ని క్లాసులు ఉంటాయి. కేజీ, జూనియర్, సీనియర్ ఉంటాయి. మనకి 12 గంటలకు అయిపోయి 1 గంటకు భోజనం చేసుకుని వెళ్ళొచ్చు. ఎవరు మిస్ అవ్వద్దు. ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఎవరు అటు ఇటు చూడొద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, 3 దినాలు మీరు చూపిన నీ మంచితనం, నీ ప్రేమ, నీ జాలి, నీ కనికరం కొరకు స్తోత్రాలు. 3వ దినంలో కూడా సహాయపడ్డారు. మీరు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి వందనాలు. తిరిగి నాయన మీరు తీసుకొచ్చిన చిన్న బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయన ఈ పరిచర్య కొరకై ఎంతోమంది నాయన సమర్పణ, ప్రార్థన, నాయన పరిచర్య గుంటూరు నుండి, అలాగే దైవ సేవకులు, సేవకురాండ్రు ఇంకా స్థలాల నుండి ఎంతో ప్రయాసతో బ్రదర్స్, స్థానికంగా సిస్టర్స్, వారి కష్టాన్ని బట్టి మీకు స్తోత్రాలు. రేపు ప్రొసెషన్లో కూడా సహాయం చేయము. మంచి వాతావరణం దయచేయండి. నాయన మీ దాసురాలను కూడా గత సంవత్సరాలన్నీ కాపాడి మరి ఒక సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చినారు. ఈ సంవత్సరం అంతా కూడా మీరే తోడేయండి. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు, ముఖ్యంగా IBPSలో పాలు పొందిన వారందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. పిల్లలను ఆశీర్వదించియు బలపరచని గుమ్మముల్, పిల్లలను ఆశీర్వదించియు బలపరచని మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అక్కడ బయట ఐస్ క్రీమ్ దగ్గర పేటర్ అన్న ప్రార్థన చేయండి. అక్కడ ఐస్ క్రీమ్స్ దగ్గర
ప్రార్థన చేయండి. దయచేసి గమనించండి. లేకపోతే ఎవరు లేకపోతే కూర్చోండి. ముందు జంగమేశ్వరపురం నుండి వచ్చిన వాళ్ళు వెళ్ళండి. జంగమేశ్వరపురం నుండి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళండి, మెల్లగా లేచి వెళ్ళండి. ఒక నిమిషం కూర్చోండి. గిఫ్ట్లు ఇస్తారు అంకుల్, గిఫ్ట్లు ఇస్తారంటే కూర్చోండి. నేను చాలామందికి గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నా కానీ మీరు మళ్ళీ తిరిగి అల్లరి చేస్తున్నారు. చెప్పే కదా చూస్తున్నానని, ఇప్పుడు కూడా అల్లరి చేస్తున్నారు. అందుకే అందరికి ఇవ్వట్లేదు, కొంతమందికి ఇస్తాను. రేపు చూస్తా, రేపు అల్లరి చేయకుండా ఉంటారా లేదా రేపు చూసి, ఇప్పుడు కొంతమందికి ఇస్తా, తర్వాత రేపు చూసి మిగతా వాళ్ళకి ఇస్తా. అంత సైలెంట్గా చూసి ఇస్తా. మాడుగులు వాళ్ళు బయటికి వెళ్ళండి. మాడుగుల నుంచి వచ్చిన వాళ్ళు 2 వ్యాన్లు. మిగతా వాళ్ళు లేగవద్దు. మాడుగుల నుంచి వచ్చిన వాళ్ళు లేచి వెళ్ళండి. మాడుగుల నుంచి వచ్చిన వాళ్ళు సురేష్, నువ్వు వెళ్ళి వ్యాన్ పెట్టమ్మా. మీరు కూర్చోండి. మాడుగుల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం వెళ్ళండి, మిగతా వాళ్ళు లేగవద్దు దయచేసి. ఇంకా 10 నిమిషాలు అందరూ వెళ్ళిపోతారు. మాడుగుల నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళండి. మిగతా వాళ్ళు లేకపోద్దు. అందరూ వెళ్తే ఇవ్వద్దు, అసలు ఐస్ క్రీమ్ ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు ఐస్ క్రీమ్. మాడుగుల వాళ్ళు మాత్రమే వెళ్ళండి. మాడుగులు అయితేనే ఇవ్వండి, అడిగి ఇవ్వండి. మాడుగులు అంటేనే ఇవ్వండి ఐస్ క్రీమ్, లేకపోతే ఇవ్వద్దు. ఉదయం 7 గంటలకల్లా మీరు రెడీగా ఉండండి, వ్యాన్లు వస్తాయి. టీచర్స్ గమనించండి, కొద్దిసేపు ప్రార్థనలో గడుపుతాము. దయచేసి ముందుకు రండి. టీచర్స్ దయచేసి ముందుకు రండి, కొద్దిసేపు ప్రార్థనలో గడుపుతాం. మాడుగుల నుంచి వచ్చిన వాళ్ళే వెళ్ళండి. తర్వాత చుట్టుపక్కల గ్రామాల నుంచి లక్ష్మీపురం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారు వెళ్ళండి.